లేకుండా విమెన్ ప్రొటెక్షన్, విమెన్ కి సాధికారత అనేది అసలు సాధ్యం కాదా? మహిళల సాధికారత కోసం ఈ దేశంలో ఒక డికేడ్ మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించారు. 2000 నుంచి 2010 వరకు. ఆ డికేడ్లో కొన్ని చేశారు. 75లో అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ప్రత్యేక బడ్జెట్లు, కాలేజీలు, స్కూళ్ళు అనేక అంశాలని తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక 2014 మనకి మహిళలకి అత్యున్నత బడ్జెట్ కేటాయింపు. 1000 కోట్లు. యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ నిర్భయ చట్టం 2013 నిర్భయ చట్టం చర్చకు వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఆమె ప్రసంగించారు. నేనేం కాంగ్రెస్ కి అనుకూలం కాదు. ఈ దేశంలో నేను 18 ఏళ్ళు ఉన్న ఇందిరమ్మ ఒక్క బిల్లు కూడా చేయలేదు, ఒక చట్టం కూడా చేయలేదు అంటున్నా కదా. మహిళల కోసం ఆమె ఏం చేయలే, బీజేపీ కూడా ఏం చేయలే. ట్రిపుల్ తలాక్ చేసిందే తప్ప మొత్తం దేశ మహిళలకి ఏం చేయలే. ఇందిరాగాంధీ 18 ఏళ్ళు ఆమెకు ఎదురా ఎమర్జెన్సీ సైతం పెట్టి సాధించుకుంది. ఆమె ఎందుకు చేయలేదు అంటే పేట్రియార్కల్ థింకింగ్ కి ఎవరు అతిథులు కారు. పితృస్వామిక భావజాలం ఈ దేశంలో కొనసాగుతూనే ఉంది అనడానికి. అయితే మహిళలు పోరాడి కొన్ని హక్కులు తెచ్చుకున్నారు, కొన్ని చట్టాలు సాధించుకున్నారు మహిళా ఉద్యమాలతో. అట్లా వచ్చినటువంటి వాటి మేరకు 2013లో మనం సోనియా గాంధీని అప్రిషియేట్ చేయాలి. నిర్భయ ఘటన జరిగింది. ఈ నిర్భయ లాంటి ఇప్పుడు ఎన్ని జరిగిన ఈ దేశంలో చర్చ కూడా లేదు, న్యాయం కూడా లేదు. కతువాలో న్యాయం లేదు, ఉన్నావులో న్యాయం లేదు. ఇవాళ ఏదో ఎన్నో జరిగాయి దేశంలో. కానీ నేనేమంటున్నానంటే నిర్భయ ఘటన జరగంగానే ఒక బహిరంగ ప్రదేశంలో ఒక 9 గంటలకి సినిమా చూసి వస్తున్న అమ్మాయిని ఆమె ఈ టైంలో రోడ్డు మీద నిలబడింది కాబట్టి బుద్ధి చెప్పడానికే మేము రేప్ చేసాం, చంపాము అని హంతకులు సుప్రీంకోర్టు బ్యాక్ డ్రాప్ గా అటు ఇటు వాళ్ళ లాయర్లు, ఆ శర్మను ఇంకొక సింగ్, వాళ్ళిద్దరూ అటు ఇటు నిలబడితే మధ్యలో నిలబడి చాలా నిర్భయ కేసులో నిర్భయంగా 9 గంటలకి రోడ్డు మీద బాయ్ ఫ్రెండ్ తో నిలబడింది కాబట్టి చంపి పడేసాం, రేప్ చేసి చంపాం అని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి ఊరేస్తే వేసి ఉండొచ్చు, తర్వాత అది యూపీఏ గవర్నమెంట్ లో అయి ఉండొచ్చు, లేదా ఏ గవర్నమెంట్ లోనో అయి ఉండొచ్చు, అది వేరే విషయం. అప్పుడు ఆమె ఒక మాట మాట్లాడింది. ఈ అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దానికి కారణం జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు. ఈ ప్రభుత్వానికి, ఈ బీజేపీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, నియతుంటే జస్టిస్ వర్మ కమిటీ రికమెండేషన్స్ అమలు చేయడం. ఆయన మగవాడే కానీ మహిళల కోణంతో ఆలోచించారు, చాలా సిఫార్సులు చేశారు. దాన్ని పొందుపరిచింది నిర్భయ చట్టం మాత్రమే. దాని అమలే లేదు ఈ రోజు. అసలు దాని అమలు యంత్రాంగమే లేదు, దిక్కు లేదు. ఈ దేశంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కి అమలు యంత్రాంగం ఏర్పాటు చేశారు, మిగతా వాటికి ఏరి. నిర్భయ చట్టం 2013లో వచ్చింది, దాని మెషినరీ ఏరి ఎక్కడుంది? దాని అమలు అసలు రివ్యూ జరిగిందా? 13 అంటే ఇప్పటికి 12 ఏళ్ళు అయింది, పుష్కర కాలం గడిచింది. మరి రివ్యూ ఎందుకు జరగల? మహిళల మీద చాలా ప్రేమ ఉంది కదా. పోరాడి సాధించిన చట్టం, అత్యాచారాల వ్యతిరేక చట్టం. ఆమె 1000 కోట్లు కేటాయించింది. ఆ 1000 కోట్లను తీసుకుపోయి పటేల్ విగ్రహానికి వాడారు. ఆ 1000 కోట్లను మీరు 100 కోట్లుగా ఎందుకు తగ్గించారు? చాలా ప్రేమ ఉంది కదా మహిళల మీద. ఇవన్నీ కూడా మాట్లాడాలి. అందరు డూడు బసవనల్లాగా గంగిరెద్దుల్లాగా మాట్లాడడం కాదు. 1000 కోట్లు కేటాయించారు 13లో. 14 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా అత్యాచారాలు కానీ స్త్రీ పురుష సమానత్వాన్ని క్యాంపెయిన్ చేయడానికి ఆ 1000 కోట్లు. ఎందుకంటే రోడ్డు మీద నిలబడి ఆమె నిలబడింది కాబట్టి బుద్ధి చెప్పాము అన్నారు కాబట్టి అవగాహన మార్చారు. ఇన్నేళ్లలో ఆమె ఆ రోజు ఏముందంటే, ఇన్నేళ్లలో మనం జెండర్ సెన్సిటివిటీ కల్పించడంలో ఫెయిల్ అయ్యాం. ఇన్నేళ్లలో మహిళల రక్షణ అనే దాని దృక్పథం లేకుండా వ్యవహరించాం కాబట్టి వాళ్ళు అట్లా ఆలోచించారు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో స్త్రీల రక్షణ అనేది ఎజెండా మీదకి రావాలంది ఆమె. ఆమె పలుకులతో లాస్ట్ అయింది. ఇప్పటి వరకు ఆ పలుకులు పలికే వాళ్ళు కూడా ఎవరు లేరు. మరి ఎందుకు లేరు? బహిరంగ ప్రదేశంలో మహిళల భద్రత అనేది ఎజెండా తేవడానికి ఆమె 1000 కోట్లు ఖర్చు పెట్టింది. 1000 కోట్లు కేటాయిస్తూ క్యాంపెయిన్ చేయాలి. ప్రతి ఒక్క అంటే ఇప్పుడు 2 చుక్కలు పోలియో మందేస్తే పోలియో నివారించవచ్చు అనే స్పృహ కల్పించినట్లే ఎక్కడ కనిపించినా ఎవరైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యొద్దు అనే స్పృహను కల్పించాలి. అంటే దానికి అంత పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేయాలి. ఎయిడ్స్ చేశారు కదా, దేశం అంతా అన్ని భాషల్లో, అన్ని పేపర్లలో, అన్ని టీవీల్లో పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా అని ఒక ప్రశ్న పడేశారు. అన్ని భాషల్లో, ప్రిమిటివ్ లాంగ్వేజెస్ లో కూడా పోయింది అది. అన్ని పేపర్లు, అన్ని టీవీలో ఒకే రోజు ప్రకటన వచ్చింది.
అన్ని టీవీల్లో ఒకే రోజు వచ్చింది, అన్ని పేపర్లో వచ్చింది, పులిరాజాకి ఎయిడ్స్ ఎయిడ్స్ వస్తుందా? వస్తుంది. దాని ఆన్సర్ 2 నెలలు నడిపి రాదు, ఎందుకంటే ఖండం వాడతాడని చెప్పారు. అంటే అంత క్యాంపెయిన్ చేయగలిగినప్పుడు పాలకులకు చిత్తశుద్ధి ఉంటే, తలుచుకుంటే దేశమంతా ఒక స్పృహని కల్పించగలుగుతారు. మరి మహిళల భద్రతకి సంబంధించి కూడా అటువంటి క్యాంపెయిన్ చేయాలని మేము డిమాండ్ చేసాం. జస్టిస్ వర్మ కమిటీకి సిఫార్సులకి మేమంతా రికమెండేషన్స్ ఇచ్చాం, మా సంఘాలన్నీ ఇచ్చినాయి. అంటే మహిళల భద్రతకి ఏం చేయాలి, ఈ ఉదాహరణలన్నీ కూడా ఇచ్చాం. మరి ఆ చర్యలన్నీ ఎందుకు లేవు? రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. అంటే ఈ పాలకులు ఆ పాలకులు కాదు, పాలకులు ఎవరైనా పెరుగుతున్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆమె సోనియా గాంధీ మాట్లాడేది, వీటిని నివారించాలి, వీటి కోసం క్యాంపెయిన్ చేయాలి, ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి బుర్రకు కూడా ఎక్కించాలి. ఎట్లా అయితే ఎయిడ్స్ ప్రమాదకరం అనిపిస్తే ఖర్చు పెట్టి అందరికీ కూడా కండం వాడితే ఎయిడ్స్ రాదని అర్థం చేయించగలిగారు, 2 చుక్కలు పోలియో మందేస్తే పోలియో రాదని అర్థం చేయించగలిగారు, ఆమె అంగీకారం లేకుండా ఆమె వంటి మీద చేసే హక్కు లేదు, శిక్షార్హం అని కూడా అర్థం చేయించగలిగినప్పుడు చాలా మందికి రక్షణ దొరుకుతుంది. అంటే ఉదాహరణకి నేను చెప్తున్నా, ఆ కాన్సెప్ట్ మీకు అస్పృహ. ఇప్పుడు మన వాళ్ళే అమెరికా కానీ లేదా యూరోపియన్ కంట్రీస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఇక్కడ స్టేర్ చేస్తారు, ముట్టుకుంటారు, అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడతారు, సైగలు చేస్తారు. అక్కడ ఎందుకు చేయరు అంటే అక్కడ చట్టం ఉంది, అది ఊరుకోదు, అక్కడ దండా ఉంది, అది శిక్షిస్తుంది అని అక్కడ చట్టం స్పేర్ చేయదు అన్న స్పృహతోటే కదా. ఆ స్పృహని ఇక్కడ కల్పించండి, మరణశిక్షలు అక్కర్లా, అసలు అది నేరం అని అర్థం చేయించండి ఫస్ట్, మరణశిక్షల సంగతి తర్వాత అని నేను చెప్పుడు. కాబట్టి మహిళల హక్కులు అంటే మహిళల రక్షణతో ముడిపడిన అంశం. ఇవి ఏవి చిత్తశుద్ధి కాకుండా ఎందుకు ఈ డ్రామాలు ఆడతారు అనేది నా ప్రశ్న.